హాయ్ ఫ్రెండ్స్, శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సామాజిక వర్గం సినిమా ఎంతో హిట్టో మీకు తెలిసిందే. అదే దర్శకుడు అదే శ్రీ విష్ణు క్యామియోతో సర్వానంద్ హీరోగా చిత్రీకరించిన సినిమా నారీ రారి నడుమురారి. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గౌతమ్ నిత్య ప్రేమించుకుంటారు. అయితే వాళ్ళిద్దరి పెళ్లికి నిత్య తండ్రి ఒక కండిషన్ పెడతాడు, రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి జరగాలని. అయితే రిజిస్టర్ ఆఫీస్ అంటే భయపడే గౌతమ్ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తూ ఉంటాడు. అసలు అంతలా భయపడడానికి కారణం ఏంటి? అలాగే దియా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అతని జీవితంలోకి మళ్ళీ వచ్చి అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది అన్నదే కథ. పెద్దగా కథ లేకపోయినా రొటీన్ కథ ఉన్న మంచి కామెడీ, మంచి సీన్లతో అలరిస్తుంది ఈ సినిమా. ముఖ్యంగా సత్య, వెన్నెల కిషోర్ పాత్రలు ఆకట్టుకుంటాయి. నరేష్ ఎపిసోడ్ కొంచెం ఓవర్ అయినా పర్వాలేదు అనిపిస్తుంది కామెడీ సినిమా కనుక. ఈ సినిమాలో ఏ తప్పులు ఉన్నాయని చూసే లోపే సరదా సన్నివేశాలు వచ్చి పడడంతో ప్రేక్షకుడు హాయిగా సినిమా నుంచి బయటకు వస్తాడు. సత్య కామెడీ, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాని మరోసారి కాపాడాయి. క్లైమాక్స్ని కూడా రొటీన్గానే ముగించాడు దర్శకుడు. పర్వాలేదు అనిపిస్తాడు. ఫ్యామిలీతో కలిసి చూడదగ విధంగా చక్కగా తీశారు. ఎక్కడ అసభ్యతకు తావు లేకుండా. హీరోయిన్లు ఇద్దరు ఓకే అనిపిస్తారు. తమ పాత్రలకు న్యాయం చేశారు. సర్వానంద్ ఎప్పట్లాగే బాగానే చేశాడు. కొంచెం యంగ్గా కనిపిస్తాడు. రామ్ అబ్బరాజు డైరెక్షన్, రాసుకున్న సీన్లు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమా ఎలా అయితే కామెడీయో, ఈ సినిమా కూడా అలా సరదాగా కామెడీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే చిత్రం. పాటలు చాలా మైనస్ ఈ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా స్పీడ్గా సాగింది. ఇంటిల్లి పది కలిసి చూడదగ్గ మరో ఫ్యామిలీ కామెడీ సినిమా నారీ నారీ నడుమురారి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?